కావ్య ఇంట్లో అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మాయ కూడా టిఫిన్ కూడా తీసుకుని వస్తుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క టిఫిన్ తింటారు, కానీ నువ్వు ఇప్పుడు ఏం టిఫిన్ తీసుకొని వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు మాయ అయితే, నేను కూడా ఎవరికి ఏమి ఇష్టమో అవే వండి తీసుకువచ్చాను ఆంటీ అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి రుద్రాణి అయితే రాజు కోసం ఏం తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతుంది. రాజు కోసం పెసరట్టు ఉప్మా తీసుకువచ్చాను ఆంటీ అని చెప్పి అంటుంది. అది విని ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో అక్కడికి రాజు అయితే టిఫిన్ చేయడం కోసం అని చెప్పి వస్తాడు. ఇక రాజు రాగానే మాయ అక్కడ ఉన్న కావ్యాన్ని పక్కకు తోసేసి, రాజు నీకోసమే పెసరట్టు ఉప్మా వేశాను, ఇదిగో తిను అని చెప్పి కూర్చోబెడుతుంది. ఇక రాజు అయితే ఏం చేయాలో తెలియక అలా మౌనంగా ఉండిపోతాడు. ఇదంతా చూసి కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి దీని అరాచకం ఎక్కువైపోతుందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.